జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ఒక చక్కటి వాతావరణంలో భారతదేశం మొత్తం చైతన్యం వచ్చి కొన్ని మంచి ఫలితాలను ఇచ్చిందని సంతోషించే టైంలో ఒక బెంగాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా పక్క దేశాలతో చేతులు కలిపి అక్రమ వలసదారుల్ని తీసుకొచ్చి తన పదవి కోసం వాడుకున్న మమతా బెనర్జీని ఓడించడం, అలాగే కేరళలో అయ్యప్ప స్వామి బంగారాన్ని మాయం చేసిన యూడిఎఫ్ కూటమిని ఓడించడం, అలాగే సనాతన ధర్మాన్ని ఒక డెంగ్యూ మలేరియాతో పోల్చిన డిఎంకే పార్టీని అధపాతాళం తొక్కేసి చేయడం, ఇలాంటి మంచి ఫలితాలన్నీ వస్తున్న సమయంలో తమిళనాడులో ఎవరూ ఊహించిన విధంగా టీవీకే పార్టీ అత్యధిక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, అన్ని మంచి పరిణామాల నేపథ్యంలో రామాయణంలో పిడకల వేటలా తయారైంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి విజయ్ గారు వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ జెండా కూలీలని అన్ని పార్టీలు జెండాలు మోసి వాళ్ళని రకరకాల అవాకులు చవాకులు పేలుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత క్షేత్రస్థాయిలో పైన సమన్వయం బాగుందా 3 పార్టీలకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి క్షేత్రస్థాయిలో అది లేని ఇది మేట కొంత జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి అయితే ఉన్న మాట వాస్తవం. దాన్ని జనసేన పార్టీ, తెలుగుదేశం సేకరించుకుంటాయి. ఈ మధ్యలో చిచ్చు పెట్టి, ఎందుకంటే ఇవి కూటమిగా ఉన్నన్నాళ్ళు మనకు అధికారం రాదని చిచ్చు పెట్టి ప్రయత్నంలో ఇప్పుడు ఈ టీవీకే పార్టీ గెలుపుని, విజయ్ని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తూ జన సైనికుల్ని హీనంగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అధికారం కోసం అర్రులు చాచలేదు. ఆ రోజు ఆయన తీసుకున్న ఒక ఉక్కు సంకల్పం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూటమిని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక డిప్యూటీ సీఎంగా ఏ రాష్ట్రంలోని దేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనన్ని పనులు ఈ 2 ఏళ్లలో ఆయన చేశారు. వాస్తవానికి ఆయన నెల జీతం 40 మంది పైన పిల్లలు లేని, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి, దేవుడి పిల్లలకి 5,000 చొప్పున ఇస్తున్నారు. అందులో ఒక కుర్రాడు మొన్న 10th 555 మార్కులతో పిఠాపురం కొత్తపల్లి మండలం పాస్ అయ్యాడు. అలాంటివి కోట్లు ఆయన చేసిన దానాలు భారతదేశ చరిత్రలో జేబులో డబ్బులు ప్రజలకి పంచిపెట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఈ 2 ఏళ్లలో పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 6,000 కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పశువుల షెడ్లు, గోకులాలు, తర్వాత నీళ్ల తొట్టెలు, ఇన్ని ఏర్పాటు చేసిన భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆయనతో పోల్చాలనే ఆలోచనే రావడం తప్పు. ఇది చూసి కొంతమంది జనసేనతో పాటు జనసేనలోని కార్యకర్తలు కూడా రెచ్చిపోయి చెలరేగిపోయి, మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వాలు కానీ ఎవరో కూడా మీ రోడ్ల మీకు వచ్చేయండి, మీ కుటుంబాలను వదిలేసి వచ్చేయండి, మా కోసం పనిచేయండి అని ఎప్పుడూ పిలిపివ్వలేదు. మాకు రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరొచ్చినా ముందు మీరు మీ కుటుంబాలను చూసుకోండి, మీరు ఆర్థికంగా బాగుండండి, తర్వాత పార్టీకి పనిచేయండి అని చెప్పిన వాళ్ళే కానీ మీ జీవితాలు పాడు చేసుకుని పార్టీకి పనిచేయమని చెప్పిన నాయకులు ఎవరు జనసేన పార్టీలో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలాంటివి చెప్పరు. ఇక ఇందాక చూశాను, రాజంపేట ఇన్ఛార్జి పేరు చెప్పుకునేవాడు తూని బతుకుచాడా, ఎన్నాళ్ళు బాధితులుగా ఉంటాం, అది నిన్నెవడరా ఉండమన్నది, పో బయటికి. పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూద్దాం అనుకున్నాం, చూసాం, ఇంకా పెద్ద స్థాయిలో చూస్తాం. ఉండదలుచుకుంటే ఉండు, పోతే పో. నిన్ను బానిసత్వం చేయమని ఎవరు చెప్పాడు? ఎవరింటికైనా వెళ్ళి కాళ్ళు కడుగుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నావని జెండాలు మోసేవా? తప్పది.
మనకు నచ్చితే ఉండాలి, ఇలా తెలీదు. అసంతృప్తి ఉంటుంది, చెప్పుకుంటాం, బాధ ఉంటుంది. 70% సంతృప్తిగా ఏ పార్టీలో ఏ కార్యకర్త ఉండడు. అలాగే జనసేన పార్టీ అందుకు మినహాయింపు కాదు. ఇక టీవీకే విజయాన్ని ఆయన సడన్గా ఒక పార్టీ పెట్టారు. ఆయన కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి సారూప్యత ఏంటంటే 45 ఏళ్ల వయసులోనే, ఇంకా అంటే 15 ఏళ్ళు సినీ అవకాశాలు ఉండి కూడా వదులుకొని వచ్చారు. అది విషయం, చెప్పుకోదగ్గ విషయం. 15 సంవత్సరాల సంపాదన వదులుకొని వచ్చారు. తర్వాత పరిపాలన ఎలా ఉంటుంది ఏమిటి అన్నది 1 సంవత్సరం వరకు కూడా మనం ఆయన కామెంట్ చేయడం సరిపోం. ఇక టీవీకితో విజయ్ గారితో జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రోత్సహిస్తారు. ఎవరు గెలుపునైనా మన గెలుపుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే రాజకీయం, నీతులు, పొత్తులు, ఎత్తులు గురించి చెప్పే వాళ్ళకి ఇవాళ చెప్తున్నాను. డిఎంకేతో ఎలియన్స్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. విడిగా అయితే తమిళనాడులో 1 సీటు గెలవలేని కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకొని డిఎంకే బలంతో ఈవేళ వెళ్ళి విజయ్ని కలిసి బేషరతుగా మద్దతు ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇస్తాం, రాజ్యసభకు కూడా మద్దతు ఇస్తాం అని వెళ్ళిపోయి వాళ్ళ గూట్లో చేరారు. ఇది నైతికమా? పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకుంటే ఆ నైతికమా? అలాగే బీజేపీతో ఎలియన్స్లో ఏఐడిఎంకే బీజేపీని పక్కన పెట్టి ఈవేళ టీవీకే విజయ్తో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకేసారి ఇక్కడ కాంగ్రెస్ వ్యక్తులతో, ఎమ్మెల్యేలతోటి టీవీకే అధినేత విజయ్ మాట్లాడుతున్నారు. అక్కడ ఇంకో ప్రతినిధి వెళ్ళి ఏఐడిఎంకే పళనిస్వామితో మాట్లాడుతున్నారు. మరి ఇది నైతికమా? మీరు ఎవరితో ఎలియన్స్ పెట్టుకోవాలన్నది మీ ఇష్టం. మీకు సంఖ్యాబలం ఉంది, ఓ 10 మంది సభ్యుల మద్దతు ఎలాగో వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. రాజకీయాల్లో నైతికత గురించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి కూడా లేదని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. కానీ రాజకీయాల్లో ఎవరో వస్తుంటారు, పోతూ ఉంటారు. రాజకీయాల్లో సినీ నాయకుల్ని నెత్తిన పెట్టుకుని ఇది తమిళనాడులో పెట్టుకుంటారు, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అలా పెట్టుకోరు. ఆయన వ్యక్తిగత జీవితాలు అన్నీ చూస్తారు. అక్కడ అలాంటివి పట్టింది. ఆ వ్యక్తి మనకు ఎంతవరకు పనిచేస్తాడని చూస్తారు. కానీ ఇలాగా సారూప్యతలు ఉంటాయి. కొన్ని భావజాలానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రాంతాల వారీగా మోతాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని చిన్న భేదాభిప్రాయాలు ఉన్న మాకు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మళ్ళీ పుట్టబోడు. భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి. ఆల్రెడీ ఆయన తన స్థాయికి మించి, శక్తికి మించి ఎంతో చేశారు, ఇంకా చేస్తారు. భవిష్యత్ భారత్ నిర్మాణంలో ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్ కానీ ప్రతి ఎలక్షన్లోనే ఆయన ముద్ర చూపిస్తూ వచ్చారు. భవిష్యత్ భారత్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ గారు ఒక శిఖరంలా ప్రవర్తిస్తారు. ఖచ్చితంగా ఆయన వెంట మేము ఉంటాం. ఏడ్చి వాళ్ళు ఏడవచ్చు, నష్టపోయాం అనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఉన్న సంఖ్యాబలంతోనే పార్టీని మంచి దిశలోకి తీసుకెళ్లే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన వెంట మేము ఉంటాం. నచ్చని వాళ్ళు పోవచ్చు. అనవసరపు స్టేట్మెంట్లు ఇస్తే, ఇందాక ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడి కోసం మళ్ళీ చూస్తే ఆ పోస్టులు లేవు. కనిపిస్తే మాత్రం ఖబర్దార్, నచ్చితే ఉండండి లేకపోతే పొండి. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అంత అసభ్యంగా ఆ జనసేన ముసుగులో ఉండి తిట్టివాడిని ఎవరిని కూడా టాలరేట్ చేసే పరిస్థితి లేదు. మనకు ఆశయం పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూద్దాం. దానికోసం మనం నష్టం అంటే మన ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి పెట్టక్కర్లేదు. ఖాళీ సమయంలో పార్టీకి పనిచేయడమే. ఎవరో కూడా అప్పుల పాలైపోక్కర్లేదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో టీడీపీతో సమస్యలు ఉంటే అది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గ ఏర్పాటు చేస్తారు. అంతేగాని పోనీ ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం మనకు చేయట్లేదు, గౌరవించట్లేదు, కూటమిని బద్దలు కొట్టేద్దాం, వైసీపీ వస్తే జనసేనకు ఏమైనా ప్రయోజనం ఉందా? అది ఒక్కటి ఆలోచించుకొని మిగిలిన జన సైనికులందరికీ దాని పరిణామం ఎలా ఉంటుందో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరో రెచ్చగొట్టారని కాదు, మన మైండ్ సెట్ మనకు ఉండాలి. కానీ ఎవడో చెప్తే మనం మారిపోయి విధానం అయితే మంచిది కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని వేరే ముసుగులో ఉండి, జనసేన ముసుగులో ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వాడిని ఎవరిని కూడా టాలరేట్ చేయకూడదని నా విజ్ఞప్తి. వందే మాత్రం. జై హింద్.